Thank you so much, Andy. Mada appude I wanted to convey a lot of gratitude to the press because Mada ఆ రేంజ్లో నాకు రీచ్ వెళ్ళింది అంటే ప్రెస్ played a very important and significant role right from the first motion poster that we have launched and cinema release అయ్యే వరకు I had a tremendous support and huge encouragement from the press and film journalists and everyone. So I'm really grateful for that. And now uh, I'm coming up with my second film after 5 years of Mada. So now again I have chosen a thriller, and I think ఇది అందరికి తెలిసిన స్టోరీయే, బట్ ఐ ట్రై టు పుట్ ఇట్ ఇన్ అ వెరీ గ్రిప్పింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ ఇన్ అ వెరీ యూనిక్ వే. ద స్క్రీన్ ప్లే ఆర్ ఎవ్రీథింగ్ లైక్ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచిగా రాసుకొని చేసిన స్టోరీ. ఐ హోప్ ఐ విల్ గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్ విచ్ ఐ గాట్ ఫర్ మదా. అండ్ I also want to convey my gratitude to my actors, Pooja, Ravi Garu, Danya. She couldn't make it today, she's shooting. And my team, Naresh, who has done a great music and visuals ni, I think this maybe you had a hint from the teaser. So music ni chala ante chala baga icharu. Ee thriller ki edaithe the requirement was there music lo, adi chala next level ki enhance ayindi. And Anil did a great job with the edit. The whole అంటే రాసుకునే అప్పుడే ఇది ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని మనం ఎంత ఎంగేజింగ్గా మనం చేయొచ్చు అన్నది నేను వాళ్ళ రైటింగ్ దాని ఎడిట్ మైండ్లో పెట్టుకొని రాసుకుంటూ వెళ్ళిన స్క్రీన్ ప్లే. అండ్ నాకు దాన్ని చాలా అంటే చాలా సాటిస్ఫాక్టరీగా ఎడిటింగ్ వచ్చిందనమాట. అండ్ దెన్ ఐ వాంట్ టు స్టార్ట్ టాకింగ్ అబౌట్ మై యాక్టర్స్ అండ్ ఐ వాంట్ టు బిగిన్ విత్ రవి గారు. నాకు మధా టైంలో లైక్ రవి గారు హీ హిమ్సెల్ఫ్ అప్రోచ్డ్ మీ ఆస్కింగ్ ఫర్ అ స్మాల్ క్యారెక్టర్. అప్పటికి షూట్ అంతా అయిపోయింది, చిన్న ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండింది. సో విద్య, ఐ వాంట్ టు అసోసియేట్ విత్ యూ, ఐ రియలీ లైక్ ద టీజర్. నాకు ఏదైనా సరే విల్ జస్ట్ కొలాబరేట్, అది పెద్ద క్యారెక్టరా చిన్న క్యారెక్టరా కాదు, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ అని. నేను ఐ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మ్ బికాస్ నాకు అక్కడ పెద్ద క్యారెక్టర్స్ లేవు. అండ్ హీస్ అ వెరీ సీనియర్ యాక్టర్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఇంత చిన్న క్యారెక్టర్ ఇవ్వడానికి నాకు మనసు ఒప్పలేదు. బట్ వీ బోత్ వెంట్ అహెడ్ విత్ దట్. అది ఓన్లీ 2 days షూట్ ఫర్ మదా. బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఇట్ హ్యాపెండ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ యూ యాక్చువల్లీ రీచ్డ్ అవుట్ అండ్ వీ డిడ్ దట్. బికాస్ నేను మదా మొత్తం నుంచి ద ఓన్లీ యాక్టర్ హూమ్ ఐ గాట్ ఫర్ మై సెకండ్ ప్రాజెక్ట్ ఈజ్ రవి గారు. అండ్ ద హోల్ మదాలో అతి చిన్న క్యారెక్టర్ ప్లే చేసింది రవి గారు. అండ్ హియర్ హీఈస్ గోయింగ్ టు లైక్ ఇట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఫర్ హిమ్. అండ్ దాన్ని చాలా అంటే చాలా బాగా డెలివర్ చేశారు. ఫస్ట్ మేము అంటే ద లుక్ వైజ్ కానీ, ద అపియరెన్స్ వైజ్ కానీ, ద బాడీ లాంగ్వేజ్ వైజ్ కానీ, ద వే హీ కెప్ట్ ఎఫర్ట్స్ అండ్ డెలివర్డ్ ద పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ అన్ అదర్ లెవెల్. అంటే మేబీ నో వన్ మైట్ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ దిస్. అంటే రవి గారు ఈ టైప్లో కూడా చేయగలుగుతారా, ఇలాంటి యూనిక్ క్యారెక్టర్స్ కూడా చేయగలుగుతారా అన్నది ఎవరికి ఇప్పటి వరకు స్ట్రైక్ అవ్వకుండా ఉండుండొచ్చు. బట్ దిస్ విల్ చేంజ్ ద గేమ్ ఫర్ హిమ్. ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ వే. ఫీల్ దట్ యూ కేమ్ ఆన్ బోర్డ్ బికాస్ Pooja's character is very interesting and she took it to next level again. Ante tan chala short period lo like she has prepared for the character, dialogues kani adi kani pages of dialogue she prepared. And all of my actors, and the happy part about my actors with Ravi Garu, Pooja and Danya is we never had like 6 to 6 call sheet in the time lo in the payment ila alantivi em lekunda. We were like a team and like a family where we just kept to make the film better, how we can do it in a more better way or ఎలా చేద్దాం ఏం అంత కాన్సన్ట్రేషన్ దానిపైనే ఉండేది. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ such team, such actors. Yeah, and I want you to see more of the film in the coming another promotional events and all. Sloga will keep releasing some content. Sloga వదులుతూ ఉంటాము. I think it will generate enough curiosity. So I just want to conclude requesting you all to bless me and support me the same way you did for Mother. Thank you. అభిరాజ్తో ఇది నా థర్డ్ కొలాబరేషన్. సో మధ్యలో ఐ వర్క్డ్ ఆన్ అ డాక్యుమెంటరీ, అది ఇంకా ఫినిషింగ్ స్టేజెస్లో ఉంది. దిస్ ఈజ్ మై థర్డ్ ప్రాజెక్ట్, బట్ అఫీషియల్గా దిస్ ఇస్ సెకండ్. సో అభిరాజ్ is my DOP since Mother and we have a great rapport. The way he shot the film, ఆ లైటింగ్ కానీ లేకపోతే అండ్ కంప్లీట్ నా విజువల్ నాకు మైండ్లో ఎలాంటి నేను విజువల్స్ అనుకున్నానో he delivered it on spot. So I really want to appreciate him also. Yeah. Hi everyone. నా కొడుకు పుట్టిన తర్వాత this was the first film I chose to do.
My baby was, I think, just 7 or 8 months, and I used to say no to chala mandi movies. No, 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 no. Seri, this story. I was going on a holiday, and before coming back, before before like I could come back to India, we had a conversation, and Vidya called me and said, "Lanti, oka movie undi. We would love for you to play this character." So I was what the character that she had narrated to me. She was narrating, and then somehow the dates didn't work out. And she said there is another character also if you want to listen to it. So I listened to it, and although it is not a full length character, as in like from the start to the film to the end of the film, the character just somehow uh, it, a magnet laga. It just like I was like, okay, this is what I want to do. This is exactly what I want to do, and the dates also matched. Everything matched, and I cannot be happier uh, that I chose to do this film after a very long time in Telugu. So thank you, Vidya, for giving me the opportunity to play this girl in this film alongside Ravi Garu, who I enjoyed working with. It was such a breeze because it was um, uh, it was a give and take, and I really enjoyed the experience. Uh, Vidya only looks like this, and she really nobody will take her seriously because she looks like this, but she is I'm in my experience from the time I've entered the film industry. It's Telugu. I did from Swami Rara 2012 13 to now. I think that Vidya needs to go much bigger places because this is the kind of film, the atmosphere of filmmaking, the professionalism of making a film, her ADs, the everybody she chooses to be on the set is phenomenal. From the ADs to the technicians to Anil Garu to Naresh Garu, like if Vidya's chosen someone, you know there is a very strong reason she's chosen that person to be on the set. And I pray that people like Vidya go very far ahead in the film industry because we need girls, we need ladies, we need women like this to represent the film industry. It was such a lovely experience. I cannot put it in words because uh, I felt so good being on set and to give my best. So in all the movies that I've done, if you all like this film and you appreciate my performance, it will be because she is like beautiful. And even the cinematographer, Abhi, he every frame he has so beautifully captured. I'm so excited to really see this film on 24th because we haven't watched it. I'm eagerly looking forward to it. And my character is a key character in this film. It changes the path of the main lead in a certain way. Uh, I cannot say too much about it, but I just hope that the love and the support I've got from the Telugu press and audience continues. Thank you so much for always supporting me, and all the best to Vidya and her entire team. సో హత్య గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్రీవిద్య తోటి అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న అంటే ఒక చిన్న విండోస్ అంటారు కదా అలాగా ఎప్పుడో తను మదా చేసేటప్పుడు బయటికి చాలా సౌండ్ వచ్చింది చేస్తున్నప్పుడే అరే ఒక అమ్మాయి ఎవరు చాలా బాగా చేస్తుంది అది ఇది అని నేను అనుకున్నాను అదేంటి నేను అంటే ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు నేను వచ్చినప్పటి నుంచి కూడా ఆల్వేస్ ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు అసోసియేట్ విత్ ఏమంటారు కొత్తగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే లేకపోతే ఐ మీన్ ఎవ్రీబడి హ్యాస్ అ టాలెంట్ ఆల్ ద డైరెక్టర్స్ దే విల్ హ్యావ్ అ సర్టన్ టాలెంట్ వాళ్ళంతటా వాళ్ళ స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేయడం అనేది దట్ ఈస్ బట్ న్యాచురల్. సో యాజ్ అన్ యాక్టర్ ముందు నుంచి కూడా అంటే వెన్నెల కానీ లేకపోతే అంతకుముందు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ కూడా చేశాను నేను. సో
వాళ్ళ ఆలోచనలో నేను ఒక క్యారెక్టర్‌లా ఉండాలనే కోరుకున్నాను. నేనెప్పుడు 'రవివర్మ' ఐడెంటిటీ ఏంటి? లేతే 'రవివర్మ' ఇలా చేస్తాడు గదా! అంటే తన మేనరిజమ్స్ ఇవి. నాకేమి మేనరిజమ్స్ లేవు. క్యారెక్టరే నా మేనరిజం. ఏ క్యారెక్టర్ అయినా సరే అది కొత్తగా నాకే కొత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నాకే కొత్తగా ఉంటే అది నా ఇంట్రెస్ట్. అందుకే ఇక్కడున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ థాంక్ యూ సో మచ్ టు ద ప్రెస్. ఇందాక అన్నట్టు 'వెన్నెల' నుంచి కూడా ఇప్పటి వరకి కూడా ఏ రోజు కూడా నాకు ఏమయ్య వీడు అనే సిట్యుయేషన్ రాలేదు. దేవుడి దయ వల్లనో, ఆడియన్స్ దయ వల్లనో, మీ దయ వల్లనో. యూ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. చేస్తే అరే! చాలా చేశాడు, చేశాడు. ఓకే. చిన్న రోలు ఇలాంటివి వచ్చాయి తప్ప ఇంతకు మించి ఎప్పుడు కూడా ఐ హావ్ ఆల్వేస్ బీన్ సపోర్టెడ్ బై యూ గైస్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. సో నౌ కమింగ్ టు దిస్. 'మద' అనే దాంట్లో నేను తనకి కాల్ చేశాను. అంటే టీజర్ అది చూసి శ్రీవిద్య నా పేరు ఇది. సో నాకు ఏం లేదు. చాలా బాగుందమ్మా. అండ్ ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ అంటే, అయ్యో లేదు రవి గారు, ఇప్పటికి మొత్తం అంతా అయిపోయింది. ఇంకా షూట్ కూడా ఒక 2-3 డేసే ఉంది. లాస్ట్ ఒక చిన్న అంటే షీ వాస్ వెరీ హెసిటెంట్. నేను అన్నాను ఏమీ లేదా మొత్తం అసలు కంప్లీట్ జీరోనా అంటే అంటే ఒక క్యారెక్టర్ ఉంది సార్, అది మీరు చేయటం ఇట్స్ వెరీ టూ స్మాల్ అంటే, నో 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 ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడు డేట్స్ ఎప్పుడు ఉన్నాయి చెప్పు అంటే, ఈ టైంలో చేస్తున్నాం అంటే, సరే ఆ టైంలో నేను ఫ్రీగానే ఉన్నాను, నేను వచ్చేస్తా అని ఐ వెంట్ అండ్ డిడ్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ సో మచ్. ఆ రోజు ఆ డిసిషన్, ఈ రోజు ఆ పోస్టర్. సో ఆ టీజర్, ఆ పోస్టర్ ఇవన్నీ ఆ రోజే. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్స్ వేర్ అప్పుడు ఏమనిపించింది అంటే, అరే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే కరెక్ట్. చిన్నదా పెద్ద కాదు. అట్లీస్ట్ యూ గో విత్ ద ఫ్లో అండ్ సీ, ట్రై టు కొలాబరేట్ విత్ సో మెనీ పీపుల్ అండ్ దేర్ ఐడియాస్, రైట్? ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేశాను. ఈరోజు చాలా వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే, వెన్ షీ కేమ్ టు మీట్ మీ, తను నన్ను ఈసారి రవి గారు ఒక స్టోరీ ఉంది, నేను మీతో మాట్లాడాలి. ఓకే. రైట్. మేము జనరల్‌గా ఏమనుకుంటాం, క్యారెక్టర్స్ చేసి ఉన్నాం కాబట్టి ఇంకొక క్యారెక్టర్ అనుకుంటాం. దట్ ఈస్ హౌ వి స్టార్ట్. రైట్? తను కథ చెప్పింది. నేను ఏంటి ఎక్కడ నేను కనిపించట్లేదే అనుకున్నా. ఆ! ఇది అంది. ఈ క్యారెక్టరా? ఓకే. నేనది ఎవరు చేస్తున్నారో అడుగుదాం అనుకున్నానంటే, లేదు రవి గారు, ఐ కెన్ సీ ఇట్ అని. అంటే విజువల్లీ నేను అప్పుడు ఫుల్ గెడ్డం అది ఉండి, ఐ వాస్ డూయింగ్ మోర్ లైక్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. ఇన్ ద లాస్ట్ 4, 5 ఇయర్స్ అయింది నేను గెడ్డం తీసేసి యాక్చువల్లీ. లాస్ట్ 5 ఏళ్ల నుంచి కూడా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోనే ఉన్నా. బట్ షీ వాస్ ఏబుల్ టు సీ బియాండ్ దట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. తను అసలు ఇది మీరు బాగా సూట్ అవుతారు నాకు అనిపిస్తుంది అని చెప్పి, దట్స్ వెన్ వి డిడ్ లుక్ టెస్ట్. అండ్ లుక్ టెస్ట్ ఇస్ లైక్ బాంబ్. ఆ లుక్ టెస్ట్ కారణం అభిరాజ్ కూడా. అభిరాజ్ బై ద వే, ఇవన్నీ అభిరాజ్ గాని, లేకపోతే నరేష్ గాని, అనిల్ గాని, ఇవన్నీ ఇప్పుడు చిన్న పేర్లేమో, తర్వాత చాలా గట్టిగా వినపడతాయి. అండ్ షీ విల్ మేక్ ష్యూర్, శ్రీవిద్య విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ సో. బికాస్ అభిరాజ్, ద వే హీ హ్యాండిల్డ్ కెమెరా, ఒక కంప్లైంట్ ఉంది ఆయనతోటి. ఏంటంటే, ఒక షాట్ అయిపోగానే, అభిరాజ్ కొద్దిగా టైం ఉందా? ఎంత టైం ఉంది చెప్పు నెక్స్ట్ షాట్‌కి అంటే, 2 మినిట్స్. ఒరేయ్! 2 మినిట్స్ ఏంట్రా? ఒక షాట్‌కి మధ్యలో ఒక అరగంట అయినా ఉంటది. లైట్ సెటప్ ఇవన్నీ ఉంటాయి కదా! అంటే అన్నీ అయిపోయాయి. సో, వైల్ షూటింగ్ దిస్ వన్ ఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద నెక్స్ట్. సో, అందుకే అంత ఎఫిషియెంట్‌గా తొందరగా కంప్లీట్ చేయగలిగారు ఒకటి. అండ్ ఐ థింక్ దట్ ఆల్సో కీప్స్ ది యాక్టర్ ఆన్ టోస్. పరిగెత్తుకుంటూ ఎప్పటికప్పుడు ఈవెన్ పూజ అండ్ మీ, మా కాంబినేషన్‌లో ఉన్న సీన్‌లు కూడా ఎన్ని చేసామో. వన్ డేలో వి వర్ రన్నింగ్ ఫ్రమ్ సీన్ టు సీన్. వి నెవర్ రెస్టెడ్. విచ్ ఇస్ ఓకే. విచ్ ఇస్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. ఎందుకంటే రెస్ట్ అవసరం లేదు. ఇలాగ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు రెస్ట్ అవసరం లేదు. సో, ఇలాగా శ్రీవిద్య, నువ్వు ఒక కొత్త టైప్ ఆఫ్ మేకింగ్‌కి, ఒక అమ్మాయి ఇలాగా అంటారు కదా! ఫీమేల్, ఇందాక నుంచి వింటున్నా ఫీమేల్ డైరెక్టర్ అని. షీ ఈస్ అన్ ఇన్‌క్రెడిబుల్ డైరెక్టర్. వెల్, షీ ఈస్ ఎ ఫీమేల్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ షీ ఈస్ అన్ ఇన్‌క్రెడిబుల్ డైరెక్టర్. సో, పూజ అన్నట్టుగా ఆమె చిన్న పెట్టేపుకాయ అనమాట. అసలు ఒక పట్టాన వదలదు. మొండి, జగమొండి. సో, అన్‌లెస్ అంటిల్ షీ సీస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ షీ వాంట్స్ టు సీ, షీ విల్ నాట్ లీవ్ యూ, బట్ షీ విల్ డ్రైవ్ యూ టు దట్ పాయింట్. సో, ఐ థింక్ ఓవరాల్‌గా ఆహ్, 'హత్య' నాకు చాలా ఇంపార్టెంట్ ఎక్స్‌పీరియన్స్. బికాస్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఆహ్, ఒక ఒక అంటే ఈ భుజాలు హీరో అంటే ఏంటండి? హీరో పక్కన పెట్టేద్దాం. లీడ్ యాక్టర్ అన్నా ఏమన్నా సరే, ఆడియన్స్‌ని ఆహ్, ఎంగేజ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టగలిగి, ఎంటర్‌టైన్ చేయగలిగితే హి ఈస్ ఏబుల్ టు డూ ఎనీ క్యారెక్టర్. సో, షీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు ఎంగేజ్ యూ. అండ్ ఐ హోప్ ఐ హావ్ బీన్ సక్సెస్‌ఫుల్. ఐ విల్ బి సక్సెస్‌ఫుల్ అని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అప్పటికి టెన్షన్ ఉంటది కొద్దిగా. సో,
ఆ ఉన్నంతసేపు మాత్రం మీరు ఖచ్చితంగా నా తరఫు నుంచి ఎంగేజ్ చేయాలని నేను గట్టిగా ఐ రియలీ దట్ వాజ్ మై హోల్ పాయింట్ టు బి ట్రూ టు ద క్యారెక్టర్ వన్, బట్ డెఫినెట్లీ ఇట్ షుడ్ ఎంగేజ్ యూ అని. సో ఐ హోప్ ఇట్ విల్ డూ దట్. అండ్ అక్కడి నుంచి ఐ సీ సినిమా సినిమా హిట్ అవ్వటం అది మన చేతిలో లేదు, ఎంగేజ్ చేయడం వరకు మన చేతిలో ఉంది. టైమింగ్లు ఇవి అవి ఐ హావ్ సీన్ అలాట్. సో ఐ హోప్ ప్రేక్షకులు దానికి కొద్దిగా టైం ఇచ్చి, ఆ టైం ఇచ్చిన తర్వాత మీరే డిసైడ్ చేయొచ్చు. ఐ నో ఫర్ షూర్ దట్ ఇట్ విల్ గో ఆన్ వెల్, బట్ యాజ్ లాంగ్ ఎస్ యూ గివ్ ద టైం. సో ఐ రిక్వెస్ట్ ది ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరినీ, సంక్రాంతి సినిమాలు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా గొప్ప సినిమాలు ఉన్నాయి డెఫినెట్గా. బట్ టువర్డ్స్ అ పాయింట్ ఐ ఆల్సో సే దట్ ఇదిగో చిన్నగా ఉండే మంచి సినిమా అది డెఫినెట్లీ ఎస్, ఒక థ్రిల్లర్ సినిమా డెఫినెట్లీ ఎస్, ఎంగేజింగ్ సినిమా డెఫినెట్లీ ఎస్, అండ్ సౌండ్ రికార్డింగ్ అండ్ మ్యూజిక్. ఈయన థియేటర్లోకి వచ్చే ఎక్స్పీరియన్స్ అంటే నేను అనుకున్నాను ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలి అంటే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల, అభిరాజ్ వల్ల. ఎందుకంటే శ్రీవిద్య అయితే ఎలానో అది చిన్న సినిమా చిన్న స్క్రీన్లో చూసినా కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి, బట్ కెమెరా అండ్ మ్యూజిక్ యూ విల్ ఓన్లీ ఎంజాయ్ మచ్ బెటర్ ఇన్ థియేటర్. ఇప్పుడు ఈ టీజర్ అక్కడి నుంచి చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది నాకు. సో దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆడియన్సెస్, మన తెలుగు ప్రేక్షకులందరికీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లీజ్ ఎంజాయ్ దిస్. సో అది ఫైనల్గా థ్యాంక్స్ టు నరేష్ అండ్ అనిల్. నరేష్ వర్క్ అయితే చాలా, అభిరాజ్, అండ్ దెన్ ఈ త్రూ ద ప్రాసెస్ సపోర్ట్ చేసిన శ్రీకాంత్, ప్రశాంత్, ప్రహాస్, నవీన్. యా, అమేజింగ్ జాబ్ దే హావ్ డన్. అలాంటి మంచి అసోసియేట్స్ ఉంటే తిన పని ఈజీ అవుతుంది. సో అదే అయ్యింది. సో నాకు కూడా ఈజీ అయింది యాక్చువల్లీ. సో దట్స్ దట్. అండ్ వర్కింగ్ విత్ పూజ, యా, ఇట్ వాజ్ అ బ్రీజ్. మీరు అన్నట్టుగానే ఇట్ వాజ్ అ బ్రీజ్. చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ తనతోటి. అండ్ ఐ థింక్ వీ వర్క్ టుగెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటే మీకు బాగుంటుందో కూడా అనిపించి వీ వర్క్ దట్ వే. సో అది. అండ్ ఈయన రమణ గారు ఐ థింక్ మొత్తం సెట్లో ఈయనంటే నాకు పడదు. ఎందుకు అంటే మా క్యారెక్టర్స్ అలాంటి ఆపోజిట్ క్యారెక్టర్స్. సో వీ ఆల్వేస్ మెయింటైన్ దట్ అనమాట. మెథడ్ యాక్టింగ్ అంటారు కదా. సో అలాగా బట్ ఈయనలో ఒక తెలియని ఇరిటేషన్ తెప్పించే గుణం ఉంది, అంటే క్యారెక్టర్లో ఉన్నప్పుడు మాత్రమే. చాలా బాగా చేశారు ఈయన. ఆల్ ద బెస్ట్ అండి రమణ గారు. గుడ్ లక్ విత్ దట్. అండ్ సో దట్స్, ఐ థింక్ చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను. ఒకటేంటంటే ఈ క్యారెక్టర్ మాత్రం నాకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, అండ్ దిస్ ఇస్ వేర్ ఐ వాంటెడ్ టు గో. అండ్ లక్కీలీ దేవుడి దయ వల్ల మహాకాల్ పిక్చర్స్, నేను శివుడు నమ్ముతాను, తను శివుడు, సంథింగ్ డ్రివెన్ షీ కేమ్ టు మీ అండ్ సెడ్ రవి గారు ఇచ్చేయండి. థ్యాంక్ యూ శ్రీవిద్య వన్స్ అగైన్. థ్యాంక్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, ఆడియన్స్ అందరికీ హాయ్. శ్రీవిద్య బస్వా తోటి చాలా ఇనిషియల్ స్టేజ్ నుంచి అసోసియేటెడ్ అయి ఉన్నాను అనమాట. చాలా స్ట్రాంగ్ డైరెక్టర్ నా దృష్టిలో. ఎందుకంటే ఒక పట్టాన్ని ఏది ఒప్పుకోదు. బాగా అంటారు కదండి, బాగా పిండి పిండి ఆమెకి ఏం కావాలో అది తీపించుకుంటుంది అనమాట. సో ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ మా యాక్టర్స్ని కూడా కంగ్రాచులేషన్స్ అండి, పూజ గారు, రవి గారు, అండ్ అనిల్ ఎడిటర్. మేము కూడా ఇది ఫస్ట్ ఫిల్మ్ కాదు మాది, కొలాబరేట్ అయ్యింది. సో అతని వర్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అభిరాజ్ తోటి కూడా ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ ఫర్ 2-3 ఫిల్మ్స్. మా ప్రొడ్యూసర్ గారు ప్రశాంత్, సో ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మై డైరెక్టర్ శ్రీవిద్య బస్వా గారు, థ్యాంక్ యూ అండి, అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యా గారు థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
అండ్ తను విజయ్ గారు చాలా బేసికలీ బోల్డ్ డైరెక్టర్ అండి. బోల్డ్ డెసిషన్స్ ఉంటాయి. కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకోవడం కానీ, నేను సర్ప్రైజ్ అయ్యాను. ఒక లేడీ డైరెక్టర్ వచ్చారు. ఫస్ట్ టైం కొలాబరేషన్ ఆవిడతో. కైండ్ ఆఫ్ సీన్స్ కానీ, కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ చాలా ఎంగేజింగ్గా ఉండేది. అండ్ ద వే వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం, లైక్ ఐ గెస్ 100-200 పీపుల్ని ఎక్స్ట్రాస్ని అందరూ ప్రాపర్గా హ్యాండిల్ చేసి లైక్ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అండి. ఎండింగ్ వరకు ఎంగేజింగ్, ఏం జరుగుతుంది ఏంటి అనేది కైండ్ ఆఫ్. అండ్ ఆల్సో ఐఎమ్ సారీ టు లాట్ ఆఫ్ యాక్టర్స్. టీజర్లో మేము ఏం చెప్పలేకపోయాము. ఓన్లీ రవి వర్మ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ అత్తే కాబట్టి ఓన్లీ అత్తే అన్న పాయింట్లోనే వెళ్ళాము. ఏ యాక్టర్స్ని బట్ గోయింగ్ ఆన్ ట్రైలర్లో స్లోగా అన్ని రివీల్ అవుతాయి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంతా కూడా రివీల్ అవుద్ది. అండ్ ఐ థ్యాంక్ హరీష్, నా అసోసియేట్ ఎడిటర్, నాకు సపోర్ట్గా ఉంటూ నా ప్రతి ప్రాజెక్ట్కి అతను సపోర్ట్గా ఇస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆర్టిస్టులు, మీడియా వారికి ప్రత్యేక నమస్కారాలు. అన్నింటికంటే మించి మా డైరెక్టర్ అమ్మ, ఆయనకి ఎందుకంటే పేరు పెట్టి పిలవను కానీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నా పేరు రమణ. నేను థియేటర్ ఆర్టిస్ట్ని. థియేటర్లో విలన్ క్యారెక్టర్స్ చేసేవాడిని నేను. అలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలని 12 సంవత్సరాలుగా రకరకాల ఆఫీసుల చుట్టూ నిర్మాతలు కూడా కొంతమంది నాకు ఫ్రెండ్సే, దర్శకులు ఎంతోమంది చుట్టూ తిరిగాను. కొంతమంది ఫోటోలు చూసేవాళ్ళు, కొంతమంది ఆడిషన్లో ఓకే సెలెక్ట్ అయింది, బాగుంది పెర్ఫార్మెన్స్ అనేవాళ్ళు. వచ్చేసింది కదా మనకి క్యారెక్టర్, దీంతో లైఫ్ టర్న్ అయిపోద్ది అనుకుని ఆ రోజు రాత్రి నిద్రపోయేవాడిని కాదు నేను. కానీ 12 సంవత్సరాల తర్వాత ఇతను చేయగలుగుతాడు ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి క్యారెక్టర్ చేయాలని, అంటే నాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, అందరికీ కూడా ఆ కోరిక ఉంటుంది. కానీ అది చూసే తీరిక కానీ, ఆర్టిస్టులు వీడు చేయగలడా లేదా అని చూసిన తర్వాత డైరెక్టర్ దాకా తీసుకెళ్లాలనేటటువంటి ఇది కానీ చాలామందికి ఉండదు. అది సహజం, దాన్ని మనము ఏం తప్పుపట్టలేం. కానీ హత్య సినిమా అనేది, అది రవి వర్మ గారు ఇచ్చినటువంటి స్పేస్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అంతకుముందు 1-2 డైలాగుల్లో కూడా నేను వివక్షను ఎదుర్కొన్నా నేను. కానీ చాలా స్పోర్టివ్గా, అది అసలు ఆ సినిమా చూస్తే నేను మొత్తం చూడలేదు, కానీ మా డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం, ఇది అద్భుతంగా వస్తుందని మిగతా వాళ్ళు చేసేటప్పుడు చెప్పినటువంటి ఇది మిమ్మల్ని మాత్రం నేను మర్చిపోను. ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా బాగా జరిగి మంచి పేరు వస్తే కనుక అందులో పైకి వచ్చే వాళ్ళలో నేను కూడా ఒకడు ఉంటానని నా నమ్మకం. ఇలాంటి డైరెక్టర్స్ రావాలి. లేడీస్ ఎక్కువ వస్తే కనుక దాంట్లో రాజకీయాలకి తావు ఉండదు. ఎస్, చాలామంది ఆర్టిస్టులు బ్రేక్ లేక చేయగల కెపాసిటీ ఉండి, కటౌట్ ఉండి, చెప్పగల వాయిస్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, కానీ కనీసం ఆ ఫోటోలు చూసి డైరెక్టర్ దాకా వెళ్ళలేకపోతున్నటువంటి నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆమె లైఫ్ ఇవ్వగలుగుతుంది. ఇది గ్యారంటీ. దానికోసమైనా ఇలాంటి డైరెక్టర్స్ పైకి రావాలి, ఖచ్చితంగా రావాలి. రావాల్సిన అవసరం తెలుగు సినిమా పరిశ్రమకి ఉంది. దానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని పాత్రికేయ మిత్రులు, మీడియా వాళ్ళందరూ, ప్రేక్షక మహాశయులు ముఖ్యంగా అన్ని సినిమాలని ఆదరించినట్టుగానే మా సినిమాని కూడా ఆదరించండి. ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఈ ఫస్ట్ సినిమా కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మా డైరెక్టర్ గారికి, మిగతా క్రూ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అయితే వాళ్ళు సైనికులు. ఉన్నది ఇద్దరే కానీ 6 పని చేశారు వాళ్ళు. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు చూసాం మనం, అద్భుతంగా ఉంది. ఎడిటర్ గారు, ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించాలి. నాది ఫస్ట్, ఎందుకంటే ఇంతకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, ఏమవుతుంది అన్నటువంటి టెన్షన్లో తప్పుగా ఏమన్నా మాట్లాడితే క్షమించండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
For more videos like this, subscribe Big TV channel.